5 ఎవరో చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 5వ మాట, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని మరవద్దు. నీవు ఎవరు వీళ్ళు 5వదిగా ముగించేద్దాం, త్వరగా ముగించేద్దాం, చాలా తొందరగా. నేను 1 గంట లోపే ముగించాలని ఆలోచన ఉండ. 5వదిగా ఎవరు? మీరు త్వరగా చెబితే త్వరగా ముగించేద్దాం. 5వదిగా ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలకి మనం కొత్త నిబంధనలో ఒక పేరు పెట్టబడింది. ఏమన్నా తెలుసా? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం చదవండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతను సరే చాలా ఏమన్నా ఎప్పటితో వచ్చింది? అరణ్యములో ఏముంది? జీవవాక్యం కదక్క. అరణ్యములో ఏముంది? సంఘము. ఇప్పుడు ఎవరు శిక్షను తృణీకరిస్తున్నారు అని అంటే సంఘములో ఉండవారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరో చెప్పండి. కొత్త నిబంధనలో రాయబడుతుంది. లూకా రాస్తూ అంటాడు. కొత్త నిబంధనలో లూకా రాసినటువంటి అపోస్తలుల కార్యం ఇది. దీంట్లో ఏమో రాయబడుతూ వచ్చింది? అరణ్యములో అరణ్యంలో ఏ సంఘం ఉందండి? ఇశ్రాయేల్ సంఘం తప్ప ఇంకెక్కడ ఉంది అరణ్యములో? ఇంకేం లేవు కదా. ఉన్న సంఘం ఒకటి, అది ఇశ్రాయేల్ సంఘమే. ఇశ్రాయేల్ అంటే ఎవరు? మొదటే చెప్పా. ఇశ్రాయేల్ అంటే ఎవరంటే ఇశ్రాయేల్ 6 లక్షల కారుబలం కలిగిన వారు ఒక్కసారి బాప్తిసం తీసుకున్నారు. 6 లక్షల మంది. అర్థమైందండి? ఒక్కసారి 6 లక్షల మంది బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడ ఉందని మీరు అడిగితే బైబిల్లో ఉందని నేను చెబుతాను. ఏమని చెబుతాను అన్నా? ఎర్ర సముద్రంలో వాళ్ళు నడిచేయాలంటే కొత్త నిబంధనలు ఏమన్నారు? వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు అన్నారు. అంటే వీళ్ళు ఎవరిప్పుడు? సంఘం ఏం చేస్తుంది? బాప్తిసం తీసుకుని స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘము దేవుని యొక్క శిక్షను తృణీకరిస్తుంది. ఎంత విషాదం తెలుసా? స్వరక్తం ద్వారా సంపాదించిన సంఘం. ఇక్కడ ఏమంటారు పౌలు? క్షమించండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనంలో అరణ్యంలో ఉన్న సంఘం. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 7వ వచనం ఏముంది? మన పితరులు అరణ్యంలో ఉన్నారు, యాత్ర చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు ఎవరు శిక్షను తృణీకరిస్తున్నారు? సంఘం శిక్షను తృణీకరిస్తుంది. సంఘము శిక్షణ, దేవుని యొక్క ప్రేమతో కూడిన శిక్షణ తృణీకరిస్తుంది. కాబట్టి లవోదికయ కూడా ఈ స్థితిలో ఉంది. కాబట్టి సంఘము దేవుని యొక్క ప్రేమతో కూడిన శిక్షను తృణీకరించిన ద్వారా ఏమైపోతుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. తెలిసిన వారు ఉంటే చెప్పండి. ఎన్నో వచనం? 30వ వచనం, 31వ వచనం. అయితే మనల్ని విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఇరవై 29 ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా మంది. నేను పొరపాటున 2 కొరింథీ చెప్పానా? ఫస్ట్గా చెప్పింది. ఓకే, అయితే 31 చెప్పానా? క్షమించండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఏమని రాయబడుతూ వచ్చింది? ఏమని రాయబడుతుందంటే సంఘము, అరణ్యంలో ఉన్న సంఘము ఎలా మరణిస్తుందో చెబుతుంది.
ఎలా మరణిస్తుంది? దేవుని యొక్క శిక్షని సరైన విధంగా పట్టించుకోవట్లా. కాబట్టి మన పితరులు చాలా మంది పాము కాడికి చనిపోయే వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక మంది దేవునికి విరోధంగా తిరిగి చనిపోయే వారు ఉన్నారు, మరి కొందరు భూమి నోరు తెరిచి మింగేసిన వారు కొంతమంది ఉన్నారు. చెప్పుకునే పోతే అవి కూడా 7 విషయాలు చెప్పవచ్చు. చాలా మంది వారి యొక్క జీవితాల్లో చూడగా ఎంతో మంది ఏమవుతూ వచ్చారు, సంఘమే, బాప్తిసం తీసుకున్న సంఘమే, రక్షించబడిన సంఘమే, మారుమోసు పొందిన సంఘమే, బాప్తిసర్ములో ఉన్న సంఘమే జీవించే క్రైస్తవ జీవితంలో ఏమైపోతుంది? దేవుడు ప్రేమతో శిక్షించిన శిక్షకు లోబడతలేదు కాబట్టి రాలిపోతుంది. ఏమంటాడు పౌలు 29 వచనం, ప్రభు శరీరమని వివేచింపి తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడే తిని త్రాగుచున్నాడు, ఇందువల్ల మీరు అనేకులు బలహీనలు రోగులైన చాలా మంది. దట్స్ ఇట్. ఏమనుంది? చాలా మంది నిద్రించుచున్నారు. కారణం ఏంటి? ఎవరు నిద్రిస్తుంది? చనిపోతున్న వారు ఎవరు? నిద్రపోతున్న వారు ఎవరు? మరణిస్తున్న వారు ఎవరు? ఎవరంటే సంఘమే. ఇప్పుడు ప్రభు యొక్క శరీరం తిని తాగుతున్నారంటే సంఘం అనేక తిని తాగేది, సంఘం కాని వాళ్ళు తింటారా? చెప్పండి. సంఘమేగా తిని త్రాగేది. ఇప్పుడు నిద్రిస్తుంది ఎవరు? నిద్రిస్తుంది ఎవరో చెప్పండి. చెప్పరా? దేవుని సంఘమే. దేవుని సంఘం అంటే స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘమే. అరణ్యం అంటే క్రైస్తవ జీవితం, యాత్రా జీవితం. యాత్రా జీవితంలో ఉన్న సంఘమే దేవుడు ప్రేమతో శిక్షించిన శిక్షని ఎందుకు శిక్ష వస్తుంది? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం. అసలు సంఘములకు శిక్ష ఎందుకు వస్తుంది? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం. ఎక్కడ చేశారండి? దేవుడి మీద తిరుగుబాటు చేశారంట. ఇప్పుడు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 39వ వచనం చదవండి. 39. ఇతనికి మన పితరులు లోపడక ఇతనిని త్రోసివేసి తమ హృదయంలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయము. ఎవరండి వీళ్ళు? ఎవరు? 38వ వచనం రాబడుతుంది. ఎవరు వీళ్ళు? 37వ వచనంలో కనపడుతుంది ఎవరికి విరోధంగా ఉన్నారని. అవి ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే సీనాయి పర్వతం మీద అతనితో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలో సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యం తీసుకుని వాడు ఇతడే. జీవవాక్యాన్ని ఇచ్చిన ఆ దైవజనుడికి, ఆ దైవ దాసుడికి, ఆ నమ్మకస్తుడికి ప్రజలు ఏం చేశారండి? తిరుగుబాటు చేశారు. ఒకటి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ అధ్యాయం 7వ వచనంలోనేమో దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాల్లోనేమో మోషే దేవుని సేవకుడైన మోషేకి ఏం జరుగుతూ వచ్చింది? తిరుగుబాటు చేశారంట. జీవవాక్యాన్ని ఇస్తున్నటువంటి మోషేకి తిరుగుబాటు చేశారు. దేవుని దగ్గర నుంచి పొందుకుని మానవుడు జీవించడానికి అవసరమైన దేవుని యొక్క లేఖన భాగం జీవవాక్యాన్ని మానవుడికి ఇస్తుంటే ఆ మానవుడు ఏం చేశాడు? జీవవాక్యాన్ని అయితే ఇస్తున్నాడో ఆ జీవవాక్యాన్ని ఇస్తున్న మోషే మీద ఏం చేస్తున్నారండి? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 39వ వచనంలో ఇతనికి మన పితరులు లోపడలేదు, తర్వాత ఇతను త్రోసివేసిరి. 3 తమ హృదయంలో ఐగుప్తుని పోదామనంటే పూర్వ జీవితానికి వెళ్ళవన్న ఆలోచన, తిరిగి మనం దానికే అక్కడికే తిరిగి వెళ్ళిపోతామన్న ఆలోచన ఉంది. ఇంకేముందంటే ఐగుప్తులే నుండి మనం తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమయ్యారంటున్నారు. ఇంకా మోషేని తిరుగుబాటు చేశారు. మోషే మీద వారి జీవిత చరిత్ర చూడండి ఎలా ఉందో. ఒకటి దేవుని మీద సంఘం తిరుగుబాటు చేసింది. 2 దేవుని సేవకుడి మీద కూడా, సత్యవాక్యాన్ని బోధించి సత్యవాక్యాన్ని తెలియపరిచిన సేవకుడి మీద సంఘం ఏం చేసింది? తిరుగుబాటు చేసింది. అందుకే సంఘం ఎక్కడ ఉంది? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం అపోస్తలుల కార్యం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో ఏమని వచ్చింది? మీలో అనేకులు చాలా మంది రోగులు, బలహీనులు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఎందుకంటే సంఘం దేవుని మీద తిరగబడింది. సంఘం దేవుని సత్యవాక్యాన్ని బోధించే సేవకుడి మీద తృణీకరించి తిరగబడింది, త్రోసివేసింది. సంఘం దేవుని యొక్క శిక్షను భరిస్తుంది. కాబట్టి ఏమవుతూ వచ్చింది? దేవుని యొక్క శిక్ష అంటే ఇది కఠినమైన శిక్ష. సంఘం ఇప్పుడు ఏమైంది? నిద్రిస్తుంది. ఎందుకు? దేవుని మీద తిరగబడింది.
దేవుని సత్యవాక్యాన్ని ప్రకటించే సేవకుని త్రోసివేసింది, మాకు అవసరం లేదని. ఇంకేం చేసింది అక్కడ? అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలో ఇంకేం చేసింది? లోబడలేదు, త్రోసివేసింది. ఇంకా చూడగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో చూడగా ఇంకా అయోగ్యముగా జీవిస్తున్నారు. ఇంకా దేవుని ఎడల, ప్రభు దేహం అంటే ఏంటి, ప్రభు రక్తం అంటే ఏంటి, యేసు ప్రభు వారే కదా, ఆయన ఎడల ఎలా ఉండారు? అయోగ్యంగా ఉండారు. అందుకే అయోగ్యంగా సంఘం దేవుని మీద తిరుగుబాటు, జీవవాక్యాన్ని బోధించే సేవకుని మీద తిరుగుబాటు ఆయన త్రోసివేయడం ద్వారా తర్వాత అయోగ్యమైన జీవితం దేవుని ఎడల ఉంది కాబట్టి సంఘము దేవుని శిక్షను తృణీకరిస్తుంది. ఇలాంటి జీవితంలో ఉన్న సంఘాన్ని దేవుడు శిక్షించి సరిచేయడానికి ఇష్టపడుతుంటే సంఘం ఏం చేస్తుంది? దేవుణ్ణి తృణీకరించిన దేవుని తిరగబడ్డ సంఘం కానీ, ఇంకా దేవుని సేవకుడైనటువంటి దాసుడు సత్యవాక్యాన్ని ప్రకటించే సేవకుల మీద తిరగబడ్డ విధానాన్ని కానీ, ఇంకా త్రోసివేసిన దాన్ని కానీ, ఇంకా అయోగ్యంగా వల్ల పాల్గొన్న దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి దేవుడు ప్రేమతో సంఘంను శిక్షిస్తున్నాడు. ఎందుకంటే సంఘం ఈ 4 సంవత్సరాలలో తప్పిపోయిన సంఘాన్ని ప్రభు ప్రేమతో శిక్షించి సరిచేయాలనుకుంటుంటే సంఘం ఏం చేస్తుంది? ఆ శిక్షని తృణీకరిస్తుంది. ఏంటి మాకు శిక్ష? మేమెవరేం? మాకు నువ్వు శిక్షిస్తావా? ఎవరినంటున్నాను తెలుసా? మన ప్రవర్తన అలా ఉంటుంది, విమర్శించేటట్టు. ఎవరినంటుంది తెలుసా? దేవుణ్ణి, సత్యవాక్యాన్ని బోధించే దేవుని సేవకుణ్ణి. ఏ ప్రభు అయితే మన కొరకే తన రక్తాన్ని, తన దేహాన్ని దారులుగా మనం ఎలాంటి వారమైనా, అబద్ధం, మోసం, దొంగతనం, వ్యభిచారం, పాపంతో కూడా భయంకరమైన జీవితాలు కలిగిన వారమైనా మన కొరకు దేవుడు తన కుమారుని ఇచ్చాడు. ఏ కుమారుడు అయితే మన కొరకే తన ప్రాణం పెట్టడానికి వెనక్కి తిరిగి ఆలోచించలేదో ఆ కుమారుణ్ణే అయోగ్యంగా కుమారుల్లో పాల్గొంటున్నాం. అందుకే సంఘానికి నష్టం, శిక్ష వచ్చింది. శిక్ష వల్ల మరణం రాబోతుంది. సంఘం అంటే అందరూ కాదండి, అందరూ కాదు. దేవునికి లోబడకుండా తిరగమని వారు, సత్యవాక్యాన్ని త్రోసివేసిన వారు, చెప్పే సేవకుని కానీ సత్యవాక్యాన్ని త్రోసివేసిన వారు, సత్యవాక్యానికి లోబడిన వారు, ఇంకా సత్యవాక్యానికి లోబడిన వారు, ఇంకా 4వ చూసినట్టే అయోగ్యంగా పాల్గొనే సంఘస్తుల్ని వాళ్ళ మీదకి దేవుడు శిక్ష తీసుకొచ్చినా వారి జీవితాలు మారవు. అందుకే ఏం చేయబడుతూ వచ్చింది? వాళ్ళకి మరణము. అందుకే మీ పితరుల అరణ్యములో రాలిపోయిరని రాయబడుతూ వచ్చింది. ఎవరు రాలిపోయింది? బాప్తిసం తీసుకున్నవారు. ఎవరు రాలిపోయింది? రక్షణ పొందినవారు. మరి మన పితరులు రక్షణ ఎక్కడ పొందారు? రక్షణ పొందినట్టు మన పితరులకు గుర్తు ఎక్కడ? ఐగుప్తులో నుంచి మొట్టమొదటిగా మన ప్రజలు రాకమునుపు, ఐగుప్తు అంటే ఇశ్రాయేలు ప్రజలు రాకమునుపు ప్రతి వ్యక్తి కూడా కోడినో, గొర్రెనో, మేకనో ఏదో తనకు కలిగిందని ఒక గొర్రె పిల్లని ఏదో ఒకటి తీసుకుని దాన్ని బలించి దాని యొక్క రక్తమును తీసుకుని వారి యొక్క ఇంటికి ఉన్నటువంటి ఆ గుమ్మములకి 3 గుమ్మాలకి రాసుకోవాలి. కింద రాయకూడదు, మీద మధ్యలో ఉన్నది నిలువు 2 కమ్మిలకి, పైన అటకమ్మికి రాసినప్పుడు ఆ గుర్తును బట్టి, ఆ గుర్తు ద్వారా, ఆ రక్తపు గుర్తు ద్వారా నశింపజేసే దూత దాటిపోతుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ మరణం రావాల్సిన వాడు రక్షించబడ్డారు. పాపంలో నుండి జీవంలోనికి అక్కడ మన పితరులు మార్చబడ్డారు. అదే రక్షణ. ఆ రక్షణ పొందిన వారు యాత్రా జీవితం వచ్చిన తర్వాత అవిశ్వాసం వచ్చింది. కానీ దేవుని సేవకుడైన మోషే ఉంటుందరా, ఆ విశ్వాసం తీసివేసి ఎర్ర సముద్రం అంటే బాప్తిస్మం యొక్క అడుగులో నడిపించిన తర్వాత విశ్వాస జీవితంలో నడిపిస్తున్నాడు. అక్కడ బౌరేక రక్షణ పొందిన కాడ పోలేదు, అవిశ్వాసం వచ్చిన కాడ పోలేదు, బాప్తిస్మం తీసుకున్న కాడ పోలేదు. మరి ఎక్కడ పోయారు? యాత్రా జీవితంలో ఉన్నప్పుడు పోయారు, రాలిపోయారు. యాత్రా జీవితంలో ఉన్నప్పుడు రాలిపోతూ వచ్చారు మన పితరులు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని శిక్షను తృణీకరించి, చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజల గురించి రాబడుతూ వచ్చింది. లోబడిన ప్రజలు ఏమని రాబడుతూ వచ్చింది? లోబడిన ప్రజలు. ఒక సేవకుడైనా నా గురించేనా, ఒక సంఘ పెద్దైనా నీ గురించేనా, ఒక పరిచారకుడైనా నీ గురించేనా, ఒక విశ్వాసైనా నీ గురించేనా, ఒక సండే స్కూల్ పిల్లైనా నీ గురించేనా, సండే స్కూల్ టీచర్ అయినా నీ గురించేనా? దేవుడు లోబడడు అని మన గురించి అంటే ఖచ్చితంగా నీవేంటి, నేనేంటి, ఎవరేంటి? సేవకుడే లేదు, సంఘ పెద్దలే, పరిచారకులు లేదు, సంఘస్థుల విశ్వాసం లేదు, ఎవరికైనా మరణం తథ్యం. ఇది ఆత్మీయ మరణం. ఒక సేవకుడని లేదు, సంఘ పెద్ద లేదు, పరిచారకు విశ్వాసం లేదు, ఎవరికైనా సరే. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. తన సేవకుని కాపాడుకుని పెద్దలను శిక్షించడానికి, తన సేవకుని కాపాడుని పరిచర్యకుని శిక్షించడానికి, తన సేవకుని కాపాడుకుని విశ్వాసాన్ని శిక్షించడానికి దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరికీ సమానమైన తీర్పు తీరుస్తాడు. అందుకే భక్ష్యం గారు ఒక మాట అన్నాడు, ఆల్ ఆర్ ఈక్వల్. అంటే అర్థం ఏంటి? అందరూ సమానమైన వారు దేవుని దృష్టిలో, అందరికీ ఒకటే తీర్పు. రేపడైనా దేవుడి యొక్క సింహాసనం, తీర్పు సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు అందరం చేతులు కట్టి నిలబడాలి.
ప్రభా మా సేవకుడు వచ్చాడు, ఏమైనా కుర్చీ వేపిస్తావా? ఆయనకు కుర్చీ వేయాలో ఆయన కుర్చీ లేకుండా కూర్చోవాలో నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకుంటాడు. అంతే. ఓ రోజు రాబోతుంది, మన పితరులైన వారు అరణ్యంలో ఏం చేస్తూ వచ్చారు? దేవుని శిక్షను తృణీకరించారు కాబట్టి మరణం తెచ్చుకున్నారు. దేవుని మీద తిరగబడ్డారు, సత్యవాక్యం బోధించే సేవకుడి మీద తృణీకరించారు, త్రోసివేశారు. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని అయోగ్యంగా ఆయన పదవిలో పాల్గొంటూ వచ్చారు కాబట్టి మన పితరులైన వారు అంటే అరణ్యంలో ఉండే ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది ఏమైపోతారు? సంఘం అంతా కూడా ఏమైపోతూ వచ్చారు? ఏమైపోతారు కదా, ఏమైపోయారు? మరణాన్ని పొందారు, నిద్రించారు. అందుకే ఆ యొక్క కాలంలోకి ఎవరు ప్రవేశించారండి? ఇద్దరు ఎందుకు ప్రవేశించారు? యెహోషువ, కాలేబు. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? 6 లక్షల మందిలో 6 లక్షల మంది ఉన్నారు కదా, మరి 5,99,998 మంది ఏమైపోయారు? లెక్క ఏమైనా తప్పుని సరి చేసుకోండి మీరు. ఏమైపోయారు మిగతా వాళ్ళందరూ? ఏమైపోయారు? 6 లక్షల మందిని ఇద్దరు తగ్గితే 5,99,998 మంది ఏమైపోయారు? మన పితరులు పరవాసిని పాట పాడుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలిసి ఇశ్రాయేల్ ప్రజల యాత్ర మొత్తం కూడా ఈ పాటలే పాడుకుంటూ వెళ్ళారేమో. పరవాసిని రోజుకొకటి, ఇది విరోధంగా ఉంటున్నాడు, రోజుకొకటి చనిపోదు, రోజుకొకటి పరవాసిని పాట పాడుకుంటూ వెళ్తాం. 6 లక్షల మంది ఎంత దరిద్రం అనిపిస్తూ వచ్చారు. ఒక బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఆ యొక్క ఎర్ర కమ్మి మీద వేయబడిన రక్తంతో ఆ రక్తము మరుగుల ద్వారా లోపలికి వెళ్ళామంటే, ఆ యొక్క ఏమంటారు ఆ కమ్మిన కొండ ఆ ద్వారబంధంలో లోపలికి వెళ్ళాలంటే నువ్వు రక్షణ పొందిన వాడివి. రక్షణ పొందిన నీకు మరణం రావటం ఏంటి? విశ్వాసీతుల నీకు మరణం రావటం ఏంటి? బాప్తిసం తీసుకున్న నీకు మరణం రావటం ఏంటి? క్రైస్తవ యాత్ర జీవితంలో నీకు మరణం రావటం ఏంటి? నువ్వు ఎవరివి? బైబిల్ అంటుంది కదా, నా రక్తము త్రాగి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు. మరి నువ్వు నిత్య జీవం కలిగిన వాడు, ఎప్పటికీ జీవించాల్సిన వాడు, మరణం ఎందుకు వచ్చింది? అది ప్రశ్న. ఎప్పటికీ జీవించాల్సిన మనుషుడికి మరణం ఎందుకు వచ్చింది? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, క్షమించండి 37 నుండి 39 వచనంలో రాయబడిన కోణాన్ని బట్టే, ఈ అనుభవాన్ని బట్టే నిత్యము జీవించాల్సిన క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన క్రైస్తవుడు ఆత్మీయ మరణాన్ని, భౌతిక మరణాన్ని తెచ్చుకుని ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ప్రియుడా, ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దామండి. ఇక 6వ మాట చూద్దాం, త్వరగా ముగిచ్చేస్తాను. ఈ 2 మాటలు సమయం అయిపోతుంది. 6వ మాట, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. త్వరగా మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. ఆసా చేసిన ఇతర కార్యములను గురించి, అతని బలవంతుడిని గురించి, అతడు చేసిన సమస్తమును గురించి, అతడు కట్టించిన పట్టణమును గురించి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథం ముందు రాయబడి ఉన్నది. చాలా. అతడు వృద్ధులైన తర్వాత రోగం పుట్టాను. ఈయన ఒక ఆయన. తర్వాత చదివితే అంతటి ఆశ తన పితరులతో కూడా నిద్రించెను. ఎవరి అన్న? నిద్రించిన అన్న ఎవరు? ఆశ. ఆశ ఒకప్పుడు మంచోడే. ఆశ ఒకప్పుడు ఎలాంటి వాడు? చాలా మంచోడు, చాలా గొప్పవాడు కూడా. ఆశ ఎలాంటి వాడు? చాలా గొప్పవాడు. అయితే ఆశ చేసిన తప్పేంటో తెలుసా? 14వ వచనం చదవండి. ఆశ చేసిన తప్పేంటో 14వ వచనం. సెకండ్ గ్రీన్ లైట్ ఆగిపోతే నాకు చెప్పు. ఏమని రాయబడుతూ వచ్చిందన్న? ఆశ తన దినములన్నీ హృదయపూర్వక యెహోవాను అనుసరించిన గాని ఉన్నత స్థలముల్లో ఉన్నవి ఏం చేస్తున్నాడు? అది అన్నగారికి అందుకే రోగం వచ్చింది. దేవుడు శిక్ష ఎందుకు ఇచ్చాడు? ఉన్నత స్థలములో ఉన్న వాటిని తీసేయపోయాడు. ఈరోజు నాకు రోగం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 2 నెలల క్రితం నుండే దేవుడు తగ్గించేశాడు చాలా. ఇప్పుడు క్రిస్మస్ మీటింగ్లో ఎంత గొంతు, ఒక అక్క అంటుంది, అయ్యా ఆ వర్తమానం వింటే రెడ్డిపల్లి బాక్స్ బయలుపోయిద్ది అనుకున్నానంటుంది. ఏమంటుంది? ఆ సౌండ్ బాక్సే బయలుపోద్దేమో అనుకున్నానంటుంది. సౌండ్ బాక్సులు కాదు అక్క, అందరూ హృదయాలు పగిలిపోవాలనే వాక్యం ఎంత కష్టపడి చెప్పేది. సరిచేయబడాలనే కదా మంచాడు. కాబట్టి చెప్పినవాడు మంచాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఏమని ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆశ యొక్క జీవితం ఏం చేశాడు తెలుసా? మంచి జీవితాన్ని జీవించాడు. మంచి క్రైస్తవ జీవితం ఉంది, మంచి విశ్వాస జీవితం ఉంది. ఇంకా తన యొక్క
ఒక విగ్రహాన్ని ఒక ఏదో బలిపశువు ఒక విగ్రహాన్ని పెడితే దాన్ని పిండి పిండిగా చేసే పగలు కొట్టేశాడు. మరి ఇట్లాంటి జీవితం కలిగిన ఆశ ఏం చేశాడు? ఉన్నత స్థలముల పైన ఉన్న వాటిని, మరి అదే ఆయన చేసిన తప్పు. ఉన్నత స్థలములను తీసివేరైపోయాడు. ఏవైతే ఉన్న స్థలములు ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసివేరైపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆశ యొక్క జీవితం ఏమవుతుంది? ఆశ యొక్క పరిస్థితి ఏమవుతుంది? రోగంతో 3 సంవత్సరాలు అనారోగ్యంతో ఉండి చచ్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? నాకు తెలిసి కుడియారంగా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు రోగిష్టిగా ఉండి చనిపోయాడు. ఎందుకని రోగంతో ఉండి చనిపోయాడంటే ఉన్నత స్థలముల్లో తీసేసుకోలేదు కాబట్టి మరణం వచ్చింది. మరణం తెచ్చుకుంటూ వచ్చారు. దేవుడి శిక్ష అక్కడ తృణీకరించిన అనుభవం ఉంది. దేవా, హిజ్కియా దేవుడి శిక్షను తృణీకరించరా? హిజ్కియా ఏమన్నాడు? అయ్యా, నేను పాపమే చేశాను, నేను తప్పు చేశాను, నా పాపం క్షమించని గోడ తడి తిరిగి కన్నీరు ఖర్చుగా దేవుడు క్షమించాడు. మరి ఆశాకి కాళ్ళకు రోగం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు ఎలా చేసిన వాడివి దేవుడి దగ్గర పశ్చాత్తాపడొచ్చుగా. ఎందుకు పశ్చాత్తాపడలేదంటే దేవుడి శిక్షను తృణీకరిస్తున్నాడు. దేవుడి శిక్షను అంగీకరించి దీన్ని తొలగించి ప్రభు అని అడిగిందేమో హిజ్కియా. దేవుడికి శిక్షను తృణీకరించిన అనుభవంలో ఆశ ఉన్నాడు. అంటే పశ్చాత్తాపడలేదంటే అర్థం ఏంటి? తృణీకరించాడని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆశ యొక్క జీవితంలో ఆ మరణం, ఆ నష్టం రావడానికి కారణం ఏంటంటే ఉన్నత స్థలములు పడగొట్టలేదు. ఉన్నతమైన స్థలములు ఉన్న వాటిని పడగొట్టలేదు. ఏంటి? ఆ ఉన్నత స్థలములు ఉన్న వాటిని తీసివేయలేదు. ఏవైతే తీసేయాలో వాటిని తీసేయలేదు. కాబట్టి ఆశ యొక్క జీవితంలో నష్టం తెచ్చుకున్నాడు. ఆశ యొక్క జీవితంలో దారుణమైన మరణం, రోగంతో మరణిస్తూ వచ్చాడు. కానీ దావీదు రాజు అంటాడు, రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాం, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను ఏమంటున్నాడండి? లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను. అది నిజమైన మరణం అంటే అది బైబిల్ ఇంకో ఉంది. మరణం అంటే ఏమనంటే మానవుడికి దేవుని కృపధార దయ ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరములు, అధిగమించిన 80 సంవత్సరాలు. అయినను ఆయాసం దుఃఖమే, కానీ సంతోషకరమైన మరణం కాదు ఇది. ఆయాసంతో, దుఃఖముతో, బాధతో, వేదనతో మరణం ఇది. ఈ మరణం తెచ్చుకోవడం కారణం ఏంటంటే ఉన్నత స్థలాన్ని పడేయలేకపోయాడు. తీసివేయాల్సిన ఉన్నత స్థలంలో ఉన్న వాటిని తీసేయలేకపోయాడు. కొన్ని కార్యాలు, మంచి కార్యాలు చేశాడు, కానీ తీసేయలేకపోయాడు. కాబట్టి మరణం వచ్చింది ఆశాకి. మంచి కార్యాలు చేసిన దేవుని శిక్ష ఆశ పైన ఎందుకు వచ్చిందంటే తీసేసినట్టు. మనం కూడా ఒక్కోసారి ఇలాగంటాం. ఎలా ఉంటామంటే వాళ్ళ దగ్గరికి వస్తాం, సరి చేసుకున్నట్టు అన్ని సరి చేసుకున్నట్టు ఉంటాం, కానీ హృదయంలో ఉన్న వాటిని తీసేసుకోం. వాళ్ళ దగ్గరికి వస్తాం, సరి చేసుకున్న వాటిని అన్నిటిని సరి చేసుకున్నట్టే ఉంటాం, కానీ హృదయంలో అన్నీ పెట్టుకుంటాం. మళ్ళీ పోవు, వాటిని మరలా కొనసాగుతూనే వస్తాం. ఉన్నతమైన స్థలంలో అనే నా హృదయంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా తీసేసుకోవాలి. ఈరోజు అది తీసేసుకోలేనటువంటి ఆశకి రోగం పుట్టింది, కాళ్ళకు రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, మరణం తెచ్చుకున్నాడు. దేవుని ప్రజలైన వారు, విశ్వాసులైన వారు, రక్షణ మార్మోస్ పొందినటువంటి దేవుని ప్రజలు ఉన్నతమైన స్థలం అంటే హృదయాల్లో నిండిపోయినటువంటిది దేవునికి అయిష్టకరమైన ఏవైతే ఉండేవో వాటిని తీసేసుకోవాలి. బయటికి ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభాని సరి చేసుకుని బలలో పాల్గొంటాం కాదు. ఉన్నతమైనవి అంటే హృదయమే ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన హృదయంలో నివసించే అపవిత్రమైన దేవునికి అయిష్టకరమైనవి, దేవుడు ఇష్టపడినవన్నిటిని కూడా మనలో నిండిపోయిన ప్రతిదీ కూడా ఏం చేయాలా? తీసివేయాలి. అది ఏవైనా సరే ఏం చేయాలా? తీసివేయాలి. అప్పుడే మనం దేవుని శిక్షని అంగీకరించినట్టు, దేవుని శిక్షకు లోబడినట్టు. కాబట్టి యోబు వలె 2 ఆశీర్వాదం వచ్చింది. అలా శిక్షని అంగీకరించుకోకుండా దేవుని శిక్షను తృణీకరిస్తే ఏమైంది? ఆశా వలె నష్టం తెచ్చుకుంటాం, మరణం. ఇది ఆత్మీయ మరణం గురించి చెప్పబడే మాట, భౌతికమైన మరణం కాదు. భౌతికమైన మరణం ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడే నాకు రావచ్చు, చెప్పలేం. ఇంటికి వెళ్ళే లోపలే రావచ్చు, అది చెప్పలేం. భౌతికమైన మరణం ఎప్పుడో తెలియదు. దావీదు రాజు అంటాడు, అయ్యా నా మరణ దినములు, నా అంత్య దినములు, నా యొక్క ముగింపు దినాలు ఏమో నాకు చెప్పు అంటాడు. చెప్పడానికి ఎక్కడ ఉంది? అది దేవుని యొక్క చిత్తంలో ఉంది. ఏ రోజు నాడు తిరిగి రమ్మన్నాడో వాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడు రమ్మంటే వెళ్ళిపోవటమే ఎక్కడి నుంచి. అది దేవుని యొక్క చిత్తం. అది కానీ ఆత్మీయ మరణం మానవుడు తెచ్చుకోకూడదని ఈరోజు వాక్యం బోధిస్తుంది. లవోదికయ 36 ఆదివారాల నుండి లవోదికయ బలవర్తమానాలు ఎందుకు చెప్పబడుతూనే వస్తున్నాయి అంటే ఆత్మీయ మరణం లవోదికయకి రాకూడదు.
ఆత్మీయులు ఎంతోమంది, లవోదికలో సంఘస్థులు చనిపోయారు ఎంతోమంది. అది రాకూడదని లవోదిక గురించి మాట్లాడుతుంది. నేనేం పిచ్చోండి 37 వారాల నుంచి లవోదిక గురించి ధ్యానిస్తల్లా. మైండ్ పోయో మతిపోయో ఏదో గర్వంతోనే నేను ధ్యానిస్తల్లా. అసలైన వర్తమానం ఉంది, ఇంకొకటి ఉంది. అది ఇక్కడ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఎందుకంటే బహుశా హెబ్రోన్ నుండి పరిచర్య రాశారు ఆల్రెడీ క్రిస్మస్కి, న్యూ ఇయర్. ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతే 10 రోజులు ఉన్నాను, ఆ 10 రోజులు అటు వెళ్ళిపోతే అక్కడ సండే వచ్చింది, అక్కడ చెప్పాల్సి వచ్చింది. కానీ నేను దేవుని కోరుకునేది ఏంటంటే ఇక్కడే చెప్పాలి ప్రభా, వర్తమానం కూడా అనుమతించని కోరుకుంటున్నాను. కాబట్టి క్రిస్మస్ నుండి 31st వరకు పరిచర్య రాశారు. ఇక వారం 10 రోజులు బయట. కానీ ఈలోపు వెంకటన్న మరి గృహకూడి పెట్టుకున్నాడు. అవును కదా, మళ్ళీ దాని కూడా పోతే సేవకుడు మా ఇంటికాడ కూడికి లేడు అంటాడు. కాబట్టి ఏం చేయాలి, ఉండాలి. దానికోసం ఏదో ఒకటి మార్చుకోవాలి. సరే, పరిచయ సంగతి తర్వాత. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పే మాట, సమయం ఉన్నప్పుడే మనం మార్పు చెందాలి. లవోదికకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏమని అవకాశం ఇస్తున్నాడు అంటే, లవోదికకి ఉన్నత స్థలములు నీకు ఏవైతే నీ హృదయంలో ఉండే వాటిని పడేసుకో. ఉన్నత స్థలములు ఎవరు ఉండాలి? ఆకాశం మహాకాశం పట్టజాల దేవుడు ఉండాలి. ఉన్నత స్థలంలో హృదయంలో ఎవరు ఉండాలా? ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుడు ఉండాలి. అపవిత్రమైన కాదు, అయోగ్యమైన కాదు, దేవుడు ఇష్టపడనే కాదు, దేవుడు కోపగించుకునేవి కాదు మనలో ఉండాల్సినవి. దేవుడు ఇష్టపడే మన హృదయం ఉండాలి. అప్పుడు మనం శిక్షించిన దేవుడు ఇష్టపడి మనలో ఉన్నప్పుడు మనం తప్పును పడి దేవుడు శిక్షించినా మనకు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. ఇది అన్నమాట 6. దేవుని శిక్షను తృణీకరించిన వారిలో 6వదిగా ఒక కోణంలో చూస్తున్న ఆశ యొక్క జీవితం చాలా ఉన్నాయి. ఆశ తృణీకరించిన అనుభవం ఉంటాడు. ఎందుకంటే ఉన్నతమైన పడేసుకోవాలా, తీసేలా. కాబట్టి ఆశ దేవుని యొక్క శిక్షను తృణీకరించారు. కాబట్టి కాళ్ళల్లో భయంకరమైన రోగం పుట్టి మరణం తెచ్చుకుని తన పితరుల వద్ద చేర్చబడ్డాడు. వద్దు ఆ జీవితం మనకొద్దు. ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. ఇదన్నో మాట 6. 7వ విషయాన్ని చూద్దానండి. 7వ మాటతో ముగిద్దాం రండి. దేవుని యొక్క వాక్యం నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19 ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 19. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు. దీని గురించి ఎక్కువ చెప్పనండి, వచ్చే వారం దీని మీద సబ్జెక్ట్ ఉండేది బహుశా ఉంటే. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చింది? నేను ప్రేమించు వారిని నేను గద్దించి శిక్షించున్నాను. కాబట్టి నువ్వేం చేయాలా? ఆసక్తి కలిగి మారుమూసి పొందాలి. ఎలా పొందాలా? ప్రభా ఈరోజు నేను ఖచ్చితంగా మారుమూసి పొందాలి ప్రభా అని ఆసక్తి ఉండాలి. దేవా ఇప్పుడు నేను నిజంగా మారుమూసి పొందాలని ఆసక్తి ఉండాలి. ఏదో ప్రభువా అని అన్నట్టు కాదు, ఆసక్తి. ఇప్పుడు దేవుని మందిరానికి రావడానికి ఎంత ఆసక్తి ఉంది, ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఆసక్తి ఉండేది. ఇప్పుడు మందిరం కట్టుకోవాలని ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం, అవునా? మన కుటుంబం కట్టబడాలని ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లల పెళ్లిళ్ళు అవ్వాలని ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లలకు మంచి జాబులు రావాలని ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం. అంత ఆసక్తితో, అంతకంటే ఎక్కువ ఆసక్తితో మారుమనసు పొందాలంట. ఏం చేయాలా? అంతకంటే ఎక్కువ ఆసక్తితో మారుమనసు పొందాలి. ప్రభా నేను ఫలానా విషయంలో ఎవరైతే మారు మనసు ఆసక్తిగా పొందరో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష. మారు మనసు పొందమని శిక్ష ప్రేమతో వస్తుంది. మారు మనసు పొందని వారికి, ఆసక్తితో మారు మనసు పొందని వారికి కంపల్సరీ మరణం ఉంది. ఎందుకంటే ఇది తథ్యం. ఖచ్చితంగా మానవుడి యొక్క జీవితంలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి చాలా ప్రాముఖ్యత. చాలామంది చెబుతారు, బ్రదర్ మందిరానికి ఎందుకు లేట్గా వస్తున్నారంటే నాకు ఎన్ని పనులు అన్నా, నాకు ఎన్ని పనులు ఉండే, ఎంత బిజీగా ఉన్నాను, ఎంత అవసరం, ఎంత బిజీగా ఉన్నానంట. ఇక బిజీగా లేదు, మేమైనా ఖాళీగా ఉంది. ఎందుకు మందిరానికి ఆలస్యంగా వస్తున్నాం? దూర ప్రాంతాలలో ఆలస్యంగా వస్తారు. సరే, వాళ్ళకి ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు, వారి ప్రయాణం పెట్టు ఎటో కొట్ట. మరి మనం ఎందుకు ఆలస్యంగా వస్తున్నాం? ఆసక్తి లేదు. ఒక మాట చెప్పాలంటే ఇదే, మీరు కోపగించుకున్నా, నన్ను తిట్టినా ఒకటే మాట, ఆసక్తి లేదు. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆరంభ ప్రార్థనలో నేను ఉండాలి, పాటలు పాడేటప్పుడు ఏం పాటలు పాడుతున్నారో ఆ పాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి, నేను కూడా పాట పాడాలి, ఆరాధన వర్తమానం నేను వినాలి, ఆరాధన నేను చేయాలి, ప్రభు యొక్క బల్లలో పాల్గొనాలి, ప్రభు బిడ్డలు ఆరాధన చేసేటప్పుడు ఆరాధించాలా, ప్రభు బిడ్డలు సరి చేసుకుంటున్నప్పుడు నేను కూడా సరి చేసుకోవాలి, నేను కూడా బల్లలో పాల్గొనాలని ఆసక్తి ఉండాలి. టయానికి నేను వెళ్ళాలని ఆసక్తి మారు మనసు విషయంలోనే లేకపోతే దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనకు ఎందుకు ఉండేది?
మీరేంటి నేనేంటి ఎవరమైనా సరే దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనకు ఆసక్తి ఉండాలి. ఎంత ఆసక్తి అయితే మనకు ఉండదో అంత మారుమోసు మనం పొందలేం. అది దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనం మారుమోసు పొందలేకపోతే, ఆసక్తి లేకపోతే ఇంకా దేవుని కార్యాలను ఎలా మారుమోసు ఉంటుంది? మనకి దేవుని కార్య విషయాలు ఎలా మారుమోసు ఉంటుంది? ఈరోజు దేవుని మందిరానికి ఎంతమంది కరెక్ట్గా టైంకి వచ్చారు? చేతులెత్తండి. 4. ఇంక మిగతా వాళ్ళందరూ మరి ఆలస్యం వచ్చినట్టే కదా. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇది మిమ్మల్ని గద్దించాలని, శిక్షించాలని, మిమ్మల్ని విమర్శించాలని కాదు. ఇది అయిన తర్వాత సేవకుడు ఎట్టన్నాడు అట్టన్నాడు నన్ను విమర్శించొద్దు. నేను అడిగే క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి. అదే పూర్వ దినాల్లో బక్సింగ్ దినాల్లో అయితే టయానికి రాకపోతే గేట్లు వేసేస్తారు, తలుపులు. టయానికి రాని వారికి తలుపులు వేయబడి ఉండే, గేటు బయటే ఉంటే గేటు బయటే ఉంటే చూసిన వాళ్ళు నువ్వు మందిరానికి లేటుకు వచ్చావని అంటారని సిగ్గుతో ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రోజు ఆరాధన మానుకుని. ఎందుకని? తలుపులు మూయబడి ఉండే. ఈరోజు నీకు తలుపులు తెరబడి ఉండే, కానీ రావడానికి టయానికి రాలేకపోతున్నాం. ఎందుకని? ఆసక్తి ఉండాలి మానవుల్లో. ఆసక్తి ఇంపార్టెంట్. ఆసక్తి కలిగి రావాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఆసక్తి అవసరం. నేను ఒక వాక్యం చెప్పాలంటే ఆసక్తిగా సిద్ధపడతా. దేవుని అడుగుతూ వస్తా, ప్రభా ఏ వాక్యం చెప్పాలని ఒక ఆసక్తి నాకు కావాలి. ఎందుకంటే పలానా కుటుంబం దగ్గర ఏ వాక్యం అవసరం నువ్వు చెప్పు, పలానా ఊర్లో ఏ వాక్యం చెప్పాలని ప్రభుని అడుగుతూ వస్తా. పలానా ఆరాధనకు పలానా టేబుల్కి ఎలా చెప్పాలి ప్రభా, ఏ కూడాలని ప్రభుని ఆసక్తిగా అడుక్కుంటూ వస్తాను. ప్రభా మందిరానికి నేను ఆసక్తిగా టయానికి వెళ్ళాలి. ఎందుకు? ఇవన్నీ ఒక ఆసక్తి ఇంపార్టెంట్. మానవుడి జీవితంలో ఆసక్తి లేనప్పుడు ఎక్కడే ఆలస్యంగా వస్తున్నాం, ఎక్కడే సమయానికి రానప్పుడు దేవుని రాజ్యానికి కరెక్ట్గా ఎలా వెళ్తాం? ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనకు లోపం ఉంది. ఏంటంటే టయానికి రావాలనే లోపం మనలో ఉంది. ఈ లోపం కలిగిన మనం దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతాం? జాగ్రత్త. నేను ఇక్కడ సేవ చేసినా ఉండకపోయినా టయానికి దేవుని మందిరానికి రావటం నేర్చుకోండి. అప్పుడే టయానికి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళే బలలో పాల్గొనండి. సమయానికి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళే బలలో పాల్గొనండి. అత్యవసరమైన పని ఉంది, చాలా అర్జెంట్ పని ఉంది, వెళ్ళొచ్చావు, అది అర్జెంట్ కాబట్టి వెళ్ళొచ్చు, నిన్ను తప్పు పడతల్లా. దూర ప్రాంతంలో ఉండవు, నువ్వు రావడానికి ఆలస్యం అవుతుంది, నిన్ను తప్పు పడతల్లా. సమీపంగా ఉన్న మన జీవితాలు ఏంటి? అది సేవకుడైనా నేనైనా మీరైనా మన జీవితాలు ఏంటి? దేవుని సన్నిధికి రావటానికి ఆసక్తి లేనప్పుడు, దేవుని మందిరానికి రావటానికి ఆసక్తిగా రాలేకపోతున్నప్పుడు, ఎప్పుడో మనం ఇష్టం మా అత్తగారింటికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు అన్నట్టు వస్తుంటే ఎట్ట కుదిరిద్ది? నేను ఇష్టపడవచ్చు, పెద్దలు ఇష్టపడవచ్చు, ఏమైనా ఫోన్లు ఎట్టగొట్టున్నారని పెద్దలైనా నేనైనా ఇష్టపడవచ్చు, కానీ దేవుడు ఇష్టపడాలి కదా. మేమిద్దరం ఇష్టపడలేదు అనుకో, సేవకుడైనా పెద్దలైనా ఇష్టపడలేదు అనుకో, సేవకుడు పెద్దలు మమ్మల్ని అన్నారని మీరే అంటారు. అంటారు మమ్మల్ని ఇద్దరం తిడతారు కదా. పాపం ఒక సంఘ పెద్ద లేడు, ముగ్గురు సంఘ పెద్దల్ని సేవకుని నన్ను కలిపి నలుగురిని తిడతారు. నలుగురిని ఏమని తిడతారు? వాళ్ళు మమ్మల్ని అట్టన్నారు ఇట్టన్నారని మమ్మల్ని తిడతారు. మేము తప్పు చెబుతున్నా, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాం. ఏమని రాబడితే వచ్చింది? మేకా గ్రంథం, మలాకి గ్రంథం 4 పనులు రాబడితే వచ్చింది. మీరు దేవుని సరైన కనబడేటికి సిద్ధపడి రాబడితే వచ్చింది. ఎందుకు రావాలా? ఎందుకు రాబడితే వచ్చింది? సిద్ధపడాలి. ఆసక్తి ఇంపార్టెంట్. దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆసక్తి నీకు ఉండాలి. టయానికి వెళ్ళాలి. ఏ రోజన్నా, ఈరోజు బలలో పాల్గొనబోయి నువ్వు ఏ రోజైనా ఒక్కరోజు, అసలు ఏ రోజైనా ఒక్కరోజు ఈ మధ్యకాల సమయంలో ఆ రోజున వదిలేండి. జనవరి నుండి ఈ డిసెంబర్ వరకే, ఈ సంవత్సరం 2024 వరకు ఏ ఒక్క రోజైనా ఆరంభ ప్రార్థనకు ముంగటు వచ్చేవా? ఇప్పుడు ఆరంభ ప్రార్థన అయిన తర్వాత అయినా వచ్చేవా? లేదా పాటలు పాడే టైంలో వచ్చేవా? కొంతమంది ఉంటారు ఆరాధన వర్తమానం వినరు కానీ ఆరాధన చేస్తారు. ఎందుకు? విన్నవాడు సమయాన్ని మనం దొంగలించడమే. గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే ఆరాధన వర్తమానం వింటేనే ఆరాధన చేయాలి. బల్ల వర్తమానం వింటేనే బలలో పాల్గొనాలి. నువ్వు ఆరాధన వర్తమానం వినవు, బల వర్తమానం వినవు, బలలో పాల్గొంటే ప్రయోజనం ఉంది. అంటే అవి వినటానికి ఆసక్తి లేదు, పాల్గొనటానికి ఆసక్తి ఉంది. కరెక్ట్ కాదు అది. నేను లేకపోయినా మీరు ఖచ్చితంగా ఒక తండ్రిలాగా మీకు చెబుతున్నా, ఇది కరెక్ట్ కాదు. దేవుని సంఘం అంటే దేవుని సన్నిధికి సమయానికి రావాలి. ఆసక్తి ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నమాట. నేను ప్రతిరోజు ఆదివారం రోజు నా కుటుంబ విషయమై నేను దుఃఖిస్తా. మీకు ఎవరూ తెలియదు, నా కుటుంబ విషయమై నేను దుఃఖపడతా. ఎందుకంటే నాకు 3 పిల్లలు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. సంఘస్థులు ఎవరు నాకు సహాయం చేయరు. ఎందుకు? నేను ఉన్నా కాబట్టి నేనే చేసుకోవాలి. నా భార్య ఆమె ఉదయాన్నే లేచి పిల్లలకు స్నానం చేయించేదానికి వాళ్ళు మళ్ళీ బాత్రూమ్ అంటారు, స్నానం చేయించిన తర్వాత టాయిలెట్ అంటారు, మళ్ళా వాళ్ళని కడుక్కుని సిద్ధపడేదానికి ఒక్కొక్కసారి ఆమె టిఫిన్ తినకోకుండానే టేబుల్ వర్తమానం వస్తుంది. చాలాసార్లు చెబుతుంది, అయ్యా టిఫిన్ కూడా తింటానికి సమయం లేదని. ఎందుకంటే చాలా బాధేస్తుంది. ఎప్పుడు మందిరం అయిద్దా, మందిరం ఉంటే ఎవరో ఒకరు విశ్వాసులు వస్తారు, ఏం చేస్తారు? కాసేపు అక్కడ కూర్చుంటారు,
పిల్లల్ని చూస్తాం, ఏదో ఒకటి చూస్తూ ఉంటాం, పరిచర్య చేస్తారు. విశ్వాసులు అంటే అది మేము నేర్చుకున్న విశ్వాస జీవితం. అది సేవకుల యొక్క కుటుంబాలు పరిచర్య చేయడం నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు 7 పాయింట్లు ఘనంగా చెప్పగలుగుతూ వస్తున్నాం. ఎందుకు? నేర్చుకున్నాం. ఆ నేర్పు అవసరం. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. తిమోతి అంకులతో, కొరిన్ అంకులతో మన కూడా చెప్పాను నేను, ఒక మన సహోదరులతో. తిమోతి అంకులతో, కొరిన్ అంకులతో ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తే మేము ఎలా ఉండేవాళ్ళం తెలుసా? ప్రయాణం చేసి ఎక్కడికైనా పరిచర్యకి వెళ్తే పరిచర్య అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చోమనేవాడు. భోజనానికి కూర్చోమంటే ఇట్లా నుంచునేవాళ్ళం, ఇట్లాగే నుంచునేవాళ్ళం, బైబిల్ బ్యాగ్ వేసుకుని. కొరిన్ అంకులైనా తిమోతి అంకులైనా అనేవాడు, అరే రండిరా. కొరిన్ అంకులు అయితే రా అనేవాడు, తిమోతి అంకులు అయితేనే అరే అనేవాడు ప్రేమతో. రండి ఇక్కడ కూర్చో భోజనం చేద్దాం అని. వాళ్ళు వచ్చి కూర్చోమనేదాకా వాళ్ళ వెనకాల ఎట్టగా నుంచునేవాళ్ళం. మళ్ళా అంటే మేము నేర్చుకున్న ఊరకనే సేవకుడే ఇక్కడికి రాలా, ఎట్ట పడితే అట్ట వచ్చినాను కాదు, నేర్చుకున్నాం కాబట్టి చెబుతున్నాను. వాళ్ళు భోజనం బల్ల దగ్గర కూర్చోబెడితే అనేకమైన మనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఉండేవి. సేవకులు వస్తున్నామంటే అన్నీ చాలా సిద్ధపరుస్తారు. ఇప్పుడు సేవకురాలు అక్క ఉంది, చాలామంది తెలుసు. సేవకులు వస్తున్నారంటే ఎంత ఘనంగా సిద్ధపరుస్తారు అంట. చాలా సిద్ధపరిచేవాడు. అన్నీ తినాలని ఆశ ఉండేది, కానీ నోరు కట్టేసేవాళ్ళం. ఎందుకు తెలుసా? సేవకుడు ఉన్నాడు పెద్ద ఆయన ఏం తింటే మన ప్లేట్లో అది పడాలి. ఆయన ఎప్పుడు చేయగలిగితే మనం అప్పుడు చేయగలగాలి. అంతే. అదే మేము నేర్చుకుంది. వాళ్ళు తిమోతి అంకులు, కొరిన్ అంకులు కానీ భోజనం పెడితే వాళ్ళు పెట్టిన తర్వాత మేము ఆ ప్లేట్లు పెట్టేటప్పుడు చాలు అనేవాడు. పెట్టండి అనేవాళ్ళం కాదు, చాలా వద్దు ఇంకొద్దు అనేవాడు. ఎందుకని? వాళ్ళ ప్లేట్లు ఎంత ఉందో అంతే మనం తీసుకోవాలి. ఎందుకంటే త్వరపోడి మనకంటే ముందర అంకులు వేసారంటే వాళ్ళతో కూడా మనం కూడా లేవాలి. వాళ్ళు తినేసి లేచిన తర్వాత మనం తింటా ఉంటే తిండిపోతాడు, ఆ తిండి కోసం వచ్చావా అంటారేమో, తిండి కోసం సేవకు వచ్చావా అని అంటారేమో. నేను భయముతో వాళ్ళు తినేటప్పుడే గబగబగా తినేసేసి 2 ముద్దలు రెడీగా ఉండేవాడు. కొరిన్ అంకులు అనేవాడు, ఏం అప్పుడే ముగించావు, తినే చేసుకునేవాడు. చాలా అంకులు, చాలు వద్దు అంకులు. ఆకలి ఉండేరా, ఎందుకు వద్దు అనేవాళ్ళం అంటే ఆ దైవదాసులు లేచి వెళ్తే మనం కూడా లేచి వెళ్ళాలి. విశ్వాసులు ఏమనుకుంటారు? చూడు, సేవకుడు తక్కువ తిన్నాడు, సేవకుడు తిన్నట్టుగా వీళ్ళు తినకోకుండా తిండి కోసం వచ్చారని విశ్వాసులు కూడా అంటారు. ఆ మాట రాకూడదనే నేర్చుకున్న వాళ్ళ దగ్గర ఉండి, ఎవరో నేర్పల మాకు ఎట్టుండని ఈ వాక్యం చెప్పడం కానీ ఇంకోటి ఎవరో నేర్పలా. మేమంతా మేము వాళ్ళ జీవితాలు చూసి నేర్చుకున్నాం. ఈరోజు సేవకుని చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. నా మాట చెప్పను కానీ వేరే మాట, సేవకుని చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. అంతా విభజించేవాళ్ళు, అంతా కూడా వ్యతిరేకం ఉండేదే ఉంది కానీ నేర్చుకోవడం లేదు. ఆ రోజు నేర్చుకున్నాం. ఏదన్నా ఇంటికి వెళ్తే అన్న అంకుల్ టీ తాగండి అంటే మమ్మల్ని అడుగుతారా? అంకుల్ని అడిగేవాడు, అంకుల్ టీ తాగండి అంటే వద్దనేవాడు. మమ్మల్ని అడిగేవాడు, టీ తాగండి, మాకు వద్దక్క, అసలు మేము తాగమనేవాడు. ఎందుకని? ఆయన తాగనప్పుడు మనం తాగకూడదు. ఎందుకనంటే ఆయనకు విలువ ఇవ్వాలి. అది నేర్చుకుంటూ వచ్చాం మేము. అవసరమైతే బయటకు వచ్చిన తర్వాత కొరిన్ అంకులు, తిమోతి అంకులు అనేవాడు, భోజనం చేయండి, మీరు అక్కడ సరిగ్గా తినలేదు అనేవాడు. టీ తాగండి, అక్కడ సరిగ్గా తాగలేదు. టిఫిన్ పెట్టిన స్నాక్స్ మీరు సరిగ్గా తినలేదు, ఇక్కడ స్నాక్స్ తిందాం అనేవాడు. అది నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు చిన్నపిల్లలే ఏమంటారు, కుర్చీల మీద కాలు వేసి కూర్చుంటున్నారు. అయిపోయింది. అనారోగ్యంగా ఉండేవాళ్ళు, బలహీనంగా ఉండేవాళ్ళు, వృద్ధులు అంటే అది వేరు. చాలా మంది చిన్న పిల్లలు సైతమే సేవకుడు అంటే విలువలేని జీవితాన్ని జీవిస్తున్నారు. మేము అది కాదు నేర్చుకుంది, ఆసక్తిగా ప్రభా ఈ వాక్యం ఎట్ట చెప్పాలో నేర్పించు. రేత్రి కొరిన్ అంకుల్ రూమ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొరిన్ అంకుల్ వచ్చి లేపేవాడు. ఎందుకు లేపేవాడు తెలుసా? రాత్రి ప్రార్థన చేయడానికి కూర్చుంటే 1, 2 అయ్యేది. పొద్దునల్లా కష్టపడి ఉండేవాడు. రాత్రి పడుకుంటే 1, 2 అయ్యేది. పడుకోవడం కాదు, ప్రార్థన చేసుకుంటుంటే 1, 2 గంటలకు ప్రార్థనలోనే నిద్రపోయేవాడిని. మోకాళ్ళ మీద ఉండేవాడిని. ఆ మోకాళ్ళ మీదే బెడ్ మీద తల ఉండేది, ఇట్లాగే మోకాళ్ళు ఉండి ఇట్లాగే నిద్రపోతూ ఉండేవాడిని. కొరిన్ అంకుల్ ఒకసారి టాయిలెట్ వేసి మహిందాస్ అని కేకేసేవాడు. 2 మాటలకి ప్రార్థనలో ఉంటే ఆ అంకుల్ అంటాం కదా, నిద్రపోతే 2, 3 కేకలేని పడాలి. అప్పుడు అంకుల్ అంటే పడుకోపో, టైడ్ అయిపోయినట్టుండవు, ప్రార్థన చేసి కూడా అలసిపోయావు, పడుకో, పొద్దున్నే చేసుకుందాంలే, పడుకో, నిద్రపో అనేవాడు. అది సేవకుల దగ్గర నుంచి మేము నేర్చుకుంది. ఆసక్తి ఇంపార్టెంట్. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మారుమనసు పొందాలి, మందిరానికి టయానికి వెళ్ళాలి. నా జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా క్రమం తప్పిన అనుభవం లేదు నాకు తెలిసినంత వరకు. ఇంకెప్పుడు వాళ్ళని తెలుసా? 10 గంటలకు ఆరాధన అంటే 9:30కి వెళ్ళిపోవడం మేము హెబ్రోన్కి. నేను హెబ్రోన్ పరిపూర్ణంగా హెబ్రోన్ విశ్వాసిని, ప్యూర్. అర్థమైందండి? మా మేనమాలు సంఘ పెద్దలు, 40 సంవత్సరాల నుంచి సంఘ పెద్దలు మా మేనమాలు.
అర్థమైందా? మరి సహజమైన కుటుంబంలో నుంచి వచ్చినోడు కాదు. 70 మంది విశ్వాసులు మా కుటుంబీకులు, వాళ్ళ మధ్యలో నుండి పుట్టుకొచ్చినోడు నేను. నాకు ఎంత బలం ఉందో చూడండి. అంటే అంత ఆత్మీయ బలం కలిగిన వాడిని. ఆయన ఏ రోజు కూడా దేవుని సన్నిధిలో ఆలస్యం లేదు. 9:30 కంటే 9:30 రక్షించబడిన దినాన్ని ఇంకా ముందరే వెళ్ళేవాడిని. ఏమో దేవుని మందిరంలో ఏదైనా పని ఉంటే చేద్దాం, లేదంటే ప్రార్థన చేసుకుందాం. అలా జీవించాను కాబట్టి ఈరోజు నా కుటుంబం ఎన్ని పరిస్థితులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలా జీవించాను కాబట్టి ఈరోజు నా కుటుంబము ఎంతో దీవెనలు పొందుకుంటూ వచ్చినాయి. నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా? మీకు ఇప్పుడు తెలియట్లా. ఆసక్తి కలిగి దేవుని మందిరాన్ని కరెక్ట్గా కొన్ని రోజులుగా వచ్చి చూడు, నీ ఆశీర్వాదాలు, నీ దేవుడు ఎట్టిస్తాడో తెలుసు. క్రీడా ముగిద్దాం. ఆసక్తి కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యత. ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. అవసరం ఆసక్తి. ఇప్పుడైనా తీర్మానం చేసుకో. ఇది వచ్చే వారం నేను ఉండొచ్చు వాక్యం చెప్పడానికి, లేకపోతే క్రిస్మస్ పరిచర్య రాశారు ఆల్రెడీ కర్నూలుకి రాశారు. క్రిస్మస్కి గుంతకలి దగ్గర జయరాజన్ మీకు తెలుసా? వాక్యం చెబుతూ ఉంటాడు జయరాజన్, తిరుపతి జయరాజన్ అంటాడు. వాళ్ళ సొంత గ్రామంలో అన్న మందిరం కట్టాడు, పెద్ద మందిరం. ఆ మందిరానికి 31st వెళ్తున్నా. పరిచర్య రాశారు. మనకు కూడా 2 బ్రదర్స్ వస్తున్నారు. కీర్తి దాస్ అని ఒక బ్రదరు ఆ క్రిస్మస్కి వస్తున్నాడు. 31st ఏమో సాల్మోన్ బ్రదర్ అని వస్తున్నాడు నల్గొండనండి. నేను చెప్పేది ఏంటంటే వచ్చే వారం బహుశా నేను ఉంటే ఉండొచ్చు, లేకపోతే రేపొచ్చు. బ్రతికొండా ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన టైం ఎప్పుడో తెలియదు. అంటే ఈ వారం ఒక తీర్మానం చేసుకుందాం. లాస్ట్ దగ్గర పడిపోయాం, కొత్త సంవత్సరం దగ్గర పడ్డాం, పాత సంవత్సరం చివరిలో ఉండాం. ఈ సంవత్సరంలోనే జీవితం మార్చుకుని కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకో, ప్రభుని అడుగు ఆసక్తిగా. ప్రభువా, ఇక నుండి నేను కరెక్ట్ టయానికి నీ మందిరానికి వస్తా, కరెక్ట్ టయానికి నీ సన్నిధిలో ఉంటా. నాకు ఇప్పుడు వాక్యం చెప్పబడిన దేవుని దాసుడు ఎలా ఆశీర్వదించబడ్డాడు, అటు ఆశీర్వాదం నేను పొందాలి. ఈ రోజు నుండి దేవుని మందిరం 9:30 ఆరాధన అయితే 9:30 ముంగటే నేను మందిరంలో ఉంటా. సంఘ ప్రార్థన 6 గంటలకైతే 6 గంటల ముంగటే ఉంటా. ఎన్ని పనులుండా నీ సన్నిధి నాకు అవసరం. ఇప్పటి నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నా. ఈరోజు నేను తీర్మానం కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండాలి. ప్రభా, నన్ను సరిచేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. వీడా దేవుని యొక్క శిక్షను తృణీకరించిన వారు 7 వ్యక్తులు. ఎవరు? మొట్టమొదటిగా యోబు భార్య మూర్ఖురాలే దేవుని శిక్షను తృణీకరించింది. 2 యెజబేలు అనేకుల్ని త్రోవ తప్పించింది. మూడోదిగా ఎవరు? ఫరో తన యొక్క దేవుని ప్రజలను ఆరాధించుకోకుండా అడ్డగించాడు. 4వ వ్యక్తి ఎవరు? 4వదిగా ఫరో సేవకులు, దాసులు, పరిచారకులు. 5వదిగా ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, సంఘం. 6వదిగా ఆశ, అంటే ఆ రాజైన కూడా ఉన్న స్థలంలో ఉన్న వాటిని పడవేయలేనటువంటి వాడు. 7 ఆసక్తి కలిగి మార్మోస్ పొందిన వారు. ఇటువంటి వారందరూ కూడా ఏమొచ్చింది? ప్రభు శిక్షని తృణీకరించారు కాబట్టి నిజమైన మరణం రాబోతుంది. అయితే ఈ 7 అంతల అనుభవం మనలో ఉంటే సరి చేసుకున్నాం. 7 అంతల అనుభవం లవోదికయలో ఉంది కాబట్టి సరి చేసుకోవడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించున్నాను అన్నాడు. ఇప్పుడు లవోదికయను ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమతో గద్దించి శిక్షిస్తున్నాడు. ప్రేమతో శిక్షిస్తున్నాడు. ఎందుకు? లవోదికయ 7 అంతల అనుభవం నష్టపోకూడదని. లవోదికయను కాదు, మనలో కూడా 7 అంతల అనుభవం బట్టి ప్రభు శిక్షిస్తున్నాడేమో గుర్తుంచుకో. ఆ శిక్ష దేని కొరకంటే నేను సరి చేయటానికి. ప్రభా, అయితే మన శిక్ష అంతా ఆయన శిలువలో భరించాడు. ఇప్పుడు వచ్చే శిక్ష దేనికి? పాపపు శిక్షను భరించాడు. ఇప్పుడు వచ్చే శిక్ష దేనికంటే మనం సరి చేయబట్టానికి. ప్రభా, నీ శిక్ష నేను కాదన్నావు. ఒక మాట రాయబడుతూ వచ్చింది, దేవుని చేత తండ్రి చేత శిక్షించబడు కుమారుడు జ్ఞానవంతుడు అంటే సామెతల గ్రంథంలో అక్కడ రాయబడుతూ వచ్చింది. తండ్రి చేత శిక్షించబడు కుమారుడు జ్ఞానవంతుడు. ఇప్పుడు మనం జ్ఞానవంతులుగా ఉండి బలలో పాల్గొన్నాం. సమయానికి దేవుని మందిరానికి వచ్చిన వారి గుండి బలలో పాల్గొన్నాం. రాకపోతే ఇక నుండైనా వస్తానని తీర్మానం చేసుకుని బలలో పాల్గొన్నాం. 7 అంతల అనుభవం మనం తప్పిపోయి ఉంటే, లవోదిక తప్పిపోయింది కాబట్టి నేను శిక్షిస్తున్నా. ఈ శిక్ష ప్రేమతో కూడింది, సరి చేసుకుంటే నీకు మరణం లేదని హెచ్చరిస్తున్నాడు. కానీ మనకు దేవుడు మాట్లాడుతున్నాడు 7 అంతల అనుభవం విషయంలో మనం కూడా సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోలేనప్పుడు ఆత్మీయ మరణం వస్తుంది. అది రాకుండా ఉండటం కొరకై ప్రార్థన చేసుకుని సరి చేసుకుని ప్రభు బలలో పాల్గొందాం. మనం సరి చేయబడి ప్రభు బలలో పాల్గొనడానికి కొరకై ఈ దేహమే రక్తం మన కొరకై చిందించబడి, మన కొరకై నలగొట్టబడి చిందించబడింది. ఈ దేహమే మనల్ని సరిచేయటం కొరకు, ఈ దేహమే ప్రభు దేవుని యొక్క శిక్ష నుండి మనం కాపాడబడి
పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవుని శిక్షను తృణీకరించుకోకుండా ఉండటం కొరకు ఈ దేహం మన కొరకే వేగొట్టబడి నలగొట్టబడింది. అటువంటి బలలో పాల్గొనే మనం దేవుని శిక్షను తృణీకరించకూడదు. ఆహ్వానిస్తే రెండంతల ఆశీర్వాదం ఉంది. అలా సరిచేయబడి దేవుని శిక్షణ నుండి మనం కాపాడబడి రెండంతల ఆశీర్వాదం మనం పొందుకునే అనుభవం ప్రభు తీసుకురావడం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చినట్టు సమయానికే వందనాలు. మా జీవితంలో రెండంతల అనుభవం అవసరమని మీరు మాట్లాడుతున్నారు. వాస్తవమే, మేము మా జీవితంలో ప్రభా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మీ శిక్షణ మేము తృణీకరిస్తున్నాం. మాలో ఉన్న మూర్ఖ స్వభావం దేవా, మాలో ఉన్న అవిధేయత, మాలో ఉన్న పొరపాట్లు దేవా, మేము తిరగబట్టం, వీటన్నిటిని బట్టి ప్రభా మోషే మీ మీద ప్రభా తిరగబడినటువంటి అరణ్యంలో ఉన్న సంఘము మరణించినట్లు దేవా మీ శిక్షను తృణీకరించి మరణాన్ని తెచ్చుకుంటున్నాం. మా పితరుల అరణ్యంలో రాలిపోయినట్టు మేము కూడా రాలిపోవడానికి సమీపంగా ఉన్నాం. ప్రభా మమ్మల్ని క్షమించండి. ప్రభా మా జీవితాన్ని మార్చండి. యేసయ్యా, మా జీవితాలు సరిచేసి మీ రాజ్యానికి వారసులుగా చేయండి తండ్రి. మమ్మల్ని సరిచేయటం కొరకు, మా జీవితాలు చక్కపరచడం కొరకు, మమ్మల్ని సరైన వారిగా సిద్ధపరచడం కొరకు, మాకు పరలోక రాజ్యం ఇవ్వటం కొరకు, మా జీవితాలు చక్కపరచడం కొరకు మీ దేహం ప్రభా విరగొట్టబడి నలగొట్టబడి ఆ దేహంలోని రక్తం చిందించబడింది. మీరు మా కొరకు విరగొట్టబడి నలగొట్టబడ్డారని నమ్ముతున్నాం. ఈ దేహం ద్వారా ప్రభా మా జీవితాలకి మేలుంది. ఈ దేహమే మమ్మల్ని సరిచేస్తుంది దేవుని రాజ్యానికి. దేవా, దేవుని శిక్షను తృణీకరించిన మమ్మల్ని క్షమించి ఇక నుండి ప్రభా మీరు శిక్షించారంటే ఆ శిక్ష ద్వారా మాకు రెండంతల ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా అలా పొందుకోవడం కొరకై, ఈ ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి పొందుకోవడం కొరకు ఈ దేహం విరగొట్టబడి నలగొట్టబడి ఈ రక్తం చిందించబడిందని ఒప్పుకుంటున్నాగా ఈ బలలో పాల్గొంటున్న మా జీవితాలు సరిచేయమని. బలలో పాల్గొంటాను యోగ్యుని కాదు. దేవుని మందిరంకి వచ్చే విషయంలో ఆసక్తి లేదు, ఆలస్యం. దేవా, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తి లేని వారు ఉన్నాం. మారు మనసు పొందే విషయంలో ఆసక్తి లేని వారు ఉండా. దయతో నన్ను క్షమించి నా జీవితాన్ని మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అట్లాగే ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తొద్దు, కానీ మౌనంగా మిమ్మల్ని సరి చేసుకోండి. మీకై మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని పరీక్షించుకోండి. ఎక్కడైనా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిన అనుభవం పడిపోయిన అనుభవం ఉంటే దేవుని సన్నిధిలో సరి చేసుకోండి. దేవా, ఇదిగో నేను ఈ స్థితిలో ఉండా, నీ శిక్షను నేను తృణీకరిస్తున్నా, మరణం తెచ్చుకోబోతున్నా. అట్లా అరణ్యంలో మా పితృల వల్ల మీద నాకు నష్టం వద్దు. మారుమోసు పొందని ఐగుప్తి, మారుమోసు పొందని లవోదిక వలె ఆసక్తిగా మారుమోసు పొందని లవోదిక వలె నాకు మరణం వద్దు ప్రభా, నన్ను క్షమించి సరిచేయమని. ఈ దేహం, ఈ రక్తం నా కొరకై, నా జీవితం మార్చడం కొరకు విరగొట్టబడి నలగొట్టబడి చిందించబడి నన్ను నమ్ముతున్న ఈ రక్తం నన్ను సరిచేయ ప్రభా. నా జీవితాన్ని చక్కబరచని ప్రార్థన చేసుకుని చక్కబరచబడి మనం సరిచేయబడి మనం ఒక మంచి అనుభవం వల్ల పాల్గొందాం. అట్టి సరిచేయబడిన అనుభవంలో పాల్గొంటానికి ప్రభు సహాయం చేస్తాడు. మీరు కూడా ప్రార్థన చేసుకున్నట్టు ప్రార్థన చేయనట్టు ప్రభు సాయం చేయను కాక. అటు ఇటు చూడ దేవుడు కూడా